తిరియాని గిరిజన బాలికల పాఠశాల కళాశాలలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యం. విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 4 గంటలు మండుటెండలో బైఠాయించారు. తిరియాని మండలి కేంద్రంలో ఉదయం అసాధారణ దృశ్యానికి సాక్ష్యమైంది. సాధారణంగా పాఠశాల సమయానికి తరగతుల వైపు పరుగులు తీసే గిరిజన బాలికలు ఈసారి చేతుల్లో పుస్తకాలు కాదు పళ్ళాలు బకెట్లు పట్టుకొని రోడ్డెక్కారు. చదువు కోసం భవిష్యత్తు కోసం ఇంటికి దూరంగా చేరిన ఆ బాలికలు చివరకు తమ సమస్యలను బహిరంగంగా వెళ్లగక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని గిరిజన బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో నెలకొన్న సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రిన్సిపల్ సౌమ్యను వెంటనే మార్చాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. పలుమార్లు సమస్యలు తెలియజేసినా స్పందన లేకపోవడంతో చివరికి రోడ్డుపైకి వచ్చామని వారు తెలిపారు. గురుకులం నుండి చౌరస్తా వరకు ఆవేదన ర్యాలీ చేపట్టారు. సుమారు 9 గంటలకు విద్యార్థినులు గురుకుల ప్రాంగణంలో గుమిగూడారు. కొద్దిసేపటికి సమూహాలుగా బయలుదేరి కాలినడకన ప్రధాన రహదారి మీదుగా కొమరం భీం చౌరస్తాకు చేరుకున్నారు. వారి చేతుల్లోని పళ్ళాలు బకెట్లు నిరసనకు ప్రతీకలుగా మారాయి. సమయానికి భోజనం కావాలి, ప్రిన్సిపల్ మారాలి, కలెక్టర్ వెంటనే స్పందించాలి అంటూ నినాదాలు చేశారు. చౌరస్తాలో రోడ్డుపై కూర్చొని ధర్నా ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మండుటెండలో కదలకుండా కూర్చొని నిరసన కొనసాగించారు. రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి. పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించారు. ఆకలితో తరగతులు, విద్యార్థినుల ఆరోపణలు, విద్యార్థినులు చేసిన ఆరోపణలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. హాస్టల్లో భోజన పట్టిక ప్రకారం ఆహారం అందడం లేదని, సమయానికి భోజనం పెట్టడం లేదని వారు తెలిపారు. ఉదయం అల్పాహారం ఆలస్యంగా అందుతోందని, మధ్యాహ్న భోజనం కూడా సరిగా ఉండదని పేర్కొన్నారు. ఆకలితో తరగతులకు వెళ్లాల్సి వస్తోంది, పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల వ్యవస్థ పేద గిరిజన కుటుంబాల బాలికలకు ఆశ్రయం కావాలి. అక్కడే కనీస పోషక ఆహారం పర్యవేక్షణ లోపిస్తే వారి ఆరోగ్యం, చదువు 2 దెబ్బతింటాయని పేర్కొన్నారు. అదేవిధంగా పీఈటీ దురుసుగా ప్రవర్తిస్తున్నారని, గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సమస్యలను తెలియచేస్తే నిర్లక్ష్యమే తప్ప పరిష్కారం కనిపించడం లేదని వెల్లడించారు. విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు చౌరస్తాకు చేరుకున్నారు. గిరిజన సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. పిల్లలను చదువు కోసం పంపితే ఆకలితో రోడ్డెక్కే పరిస్థితి రావడం బాధాకరం అంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల నిర్వహణపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ మల్లేష్, ఏఎస్ఐ నారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులతో చర్చించారు. కలెక్టర్ మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్నారని, సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. అయితే విద్యార్థినులు స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. మాటలతో కాదు చర్యలతోనే నమ్మకమని స్పష్టం చేశారు. మండుటెండలో మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరిగింది. రోడ్డుపై కూర్చున్న 4 విద్యార్థినులు నీరసించి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే 108 అంబులెన్సులో సమీప కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది. డీసీఓ హామీతో తాత్కాలిక ముగింపు తర్వాత డీసీఓ రమ్యకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. లిఖిత పూర్వక ఫిర్యాదు అందిస్తే కలెక్టర్, ఆర్సీఓ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో 4 గంటల పాటు సాగిన నిరసన తాత్కాలికంగా విరమించబడింది. పరిష్కారం కోసం ఎదురుచూపు. గిరిజన బాలికలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడడం సాధారణ విషయం కాదు. గురుకులాలు సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించే కీలక వేదికలు. అక్కడే పోషక ఆహారం, పర్యవేక్షణ, గౌరవం లోపిస్తే అది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విద్యార్థుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మాకు వాటర్ లేవు సార్. పొద్దు నుంచి అట్లానే ఉన్నాం. బ్రష్లు చేసినామంటే తినడానికి వాటర్ లేకుంటే ప్లేట్ కూడా కడుక్కోలే, చేతులు కూడా కడుక్కోలే, బాత్రూమ్ పోవడానికి కూడా వాటర్ రాలే. అసలు మా ప్రిన్సిపాల్ మేడం ఏమన్నారంటే వాటర్ రాకుండా పర్వాలేదు కానీ మోటార్ అయితే ఆఫ్ చేయండి అన్నారు. ఏం వస్తలేవు మాకైతే ప్రెసెంట్. వాటర్ సమస్యనా? వాటర్ ఫుల్ ఉన్నాయి సార్. డార్మెటరీస్ లేవు, అక్కడనే ఉంటున్నాం. మళ్ళీ ఏం
ప్రోగ్రామ్స్ కూడా మేడం ఏం పెట్టలేరు. ప్రోగ్రామ్స్ కి వెళ్తే ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్నారు. టెక్స్ట్ బుక్లు పట్టుకొని కిందికి రమ్మంటున్నారు. బాగా టార్గెట్ చేస్తున్నారు సార్ ప్రిన్సిపల్ మేడం మమ్మల్ని. ఏమంటారు మరి మీరే చెప్పాలి. చదివే టైంలో చదువుతాం సార్. ప్రోగ్రామ్స్ అన్నాక ప్రోగ్రామ్స్ ఇవ్వాలి కదా. ప్రోగ్రామ్స్ ఇవ్వాలి ఏమి ఇవ్వాలి. ఎనీ టైం దానికే ఉండాలి కదా సార్. దానికి లేదు మేడం. ఎనీ టైం స్టడీ స్టడీ స్టడీ. ప్రోగ్రామ్ అన్నాక ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. తినేటి అన్నాక తినేటి పెట్టుకోవాలి. అన్ని ఉంటాయి కదా సార్. కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని ఏం చేపిస్తలేదు మేడం. ఏమన్నా అంటే టెక్స్ట్ బుక్ అవే అంటున్నారు మేడం. అయితే ప్రాబ్లమ్స్ అయితే వాటర్ అయితే అస్సలు మన అన్నాక కూడా మేడం మోటార్ ఆఫ్ చేయండి అంటుంది. మోటార్ ఆఫ్ చేసి మాకు వాటర్ ఏడికి వస్తాయి సార్. మరి ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళడానికి లేవు, దేనికి లేవు. ఏమన్నా అడగడానికి వెళ్తే టెక్స్ట్ బుక్లు పట్టుకొని కిందికి రమ్మంటున్నారు సార్. మాకు ప్రతిగా మొత్తం స్టడీనే అంటున్నారు. స్పోర్ట్స్ కు సంబంధించిన ఏమన్నా ఉన్నాయా? స్పోర్ట్స్ మంచిగా నడుస్తున్నాయి సార్. స్పోర్ట్స్ మంచిగానే నడుస్తున్నాయి. మొత్తం స్టేట్ లెవెల్ కూడా వెళ్ళిండ్రు మా వాళ్ళు. ప్రైజెస్ కూడా వచ్చినాయి సార్. కానీ ప్రోగ్రామ్స్ ఏం పెడతలేరు సార్. మొన్న ఫేర్వెల్ గురించి వెళ్తేనే టెక్స్ట్ బుక్లు పట్టుకొని కిందికి రమ్మన్నారు. విత్ ఇన్ 4 క్వశ్చన్స్ ఇస్తారు సార్. విత్ ఇన్ 5 minutes లో నేర్చుకోండి అంటే ఎట్లా నేర్చుకుంటారు? 99 మార్క్స్ ఎవరికి అసలు సార్. మేము అసలు హాస్టల్కి ఎందుకు వచ్చామని అనుకుంటారు సార్. ఉన్న వాళ్ళకి కూడా విరక్తి అవుతుంది. ఇప్పుడు వాటర్ ఎన్ని రోజుల నుంచి అంటే వాటర్ కంటిన్యూ ఉందా? మేడం దగ్గర పోతే కూడా ఏం పట్టించుకుంటలేరు సార్. ప్రిన్సిపల్ మేడం అసలు ఏం పట్టించుకుంటలేరు. మేడంకి చెప్తానేమో ఏం రా మీరే చేసుకోవాలి అది అన్ని మేము చూసుకుంటే మళ్ళీ మమ్మల్ని అంటారు మేడం మీరు ఎక్కించి చెప్తున్నారు అంటారు. దేని గురించి మాట్లాడినా మేడం ఇప్పుడు మేము 9th క్లాస్ వెళ్ళి మాట్లాడితే మాత్రం ఎనీ టైం 9th క్లాస్ అంటారు. బాగా టార్గెట్ చేస్తున్నారు మేడం. ప్రాపర్ గా రాదు చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని మేము ఎట్లా చేస్తున్నామని ఎంత టార్గెట్ చేస్తారు మరి. మేడం కి 8:50కే ఇక్కడ ఉండాలి మేడం. కానీ మేడం సెకండ్ బస్ వస్తారు. మా ఆల్ స్టాఫ్ టీచర్స్ ఏమో 9 వస్తారు కానీ మేడం మాత్రం 10 కి వస్తుంది. మేడమే ఫస్ట్ రావాలి. స్టాఫ్ టీచర్స్ వస్తారు, పీటీ మేడమ్స్ వస్తారు. ప్రిన్సిపల్ మేడం ఎట్లా సార్? ఆ మేడం ముందుండి ప్రేయర్ చెప్పాలి ఏం చెప్పాలి. కానీ ప్రేయర్ ఫోటో మాత్రం పెట్టాలంటది. ఏ మేడం ఉండి పెడతారు సార్? ప్రిన్సిపల్ మేడం లేదు, ఎవ్వరు లేరు. డ్యూటీ మేడమ్స్ వస్తారు వెళ్తారు. ప్రిన్సిపల్ మేడం రావాలి. ఆమెకి ఇట్లా తెలియదా సార్? ఈ రోజు మేము ఇక్కడ వచ్చిన మళ్ళీ మాకు తీసి ఇచ్చిన పర్లేదు సార్, కొట్టిన పర్లేదు కానీ మేము ఇక్కడ నుంచి మేడం దగ్గర పోతే కూడా ఏం పట్టించుకుంటలేరు సార్. ప్రిన్సిపల్ మేడం అసలు ఏం పట్టించుకుంటలేరు. మేడంకి చెప్తానేమో ఏం రా మీరే చేసుకోవాలి అది అన్ని మేము చూసుకుంటే మళ్ళీ మమ్మల్ని అంటారు మేడం మీరు ఎక్కించి చెప్తున్నారు అంటారు. దేని గురించి మాట్లాడినా మేడం ఇప్పుడు మేము 9th క్లాస్ వెళ్ళి మాట్లాడితే మాత్రం ఎనీ టైం 9th క్లాస్ అంటారు. బాగా టార్గెట్ చేస్తున్నారు మేడం. ప్రాపర్ గా రాదు చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని మేము ఎట్లా చేస్తున్నామని ఎంత టార్గెట్ చేస్తారు మరి. మేడం కి 8:50కే ఇక్కడ ఉండాలి మేడం. కానీ మేడం సెకండ్ బస్ వస్తారు. మా ఆల్ స్టాఫ్ టీచర్స్ ఏమో 9 వస్తారు కానీ మేడం మాత్రం 10 కి వస్తుంది. మేడమే ఫస్ట్ రావాలి. స్టాఫ్ టీచర్స్ వస్తారు, పీటీ మేడమ్స్ వస్తారు. ప్రిన్సిపల్ మేడం ఎట్లా సార్? ఆ మేడం ముందుండి ప్రేయర్ చెప్పాలి ఏం చెప్పాలి. కానీ ప్రేయర్ ఫోటో మాత్రం పెట్టాలంటది. ఏ మేడం ఉండి పెడతారు సార్? ప్రిన్సిపల్ మేడం లేదు, ఎవ్వరు లేరు. డ్యూటీ మేడమ్స్ వస్తారు వెళ్తారు. ప్రిన్సిపల్ మేడం రావాలి. ఆమెకి ఇట్లా తెలియదా సార్? ఈ రోజు మేము ఇక్కడ వచ్చిన మళ్ళీ మాకు తీసి ఇచ్చిన పర్లేదు సార్, కొట్టిన పర్లేదు కానీ మేము ఇక్కడ నుంచి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.